ఇది కూడా మనకి జతపరచండి అని ఇచ్చారు. సో పంటలు చూసుకుంటే ఫస్ట్ వన్ పసుపు, ఉల్లి, మామిడి, అరటి. అధికంగా పండించే జిల్లాలు ఏ భద్రాద్రి, భూపాలపల్లి, బి జగిత్యాల, ఖమ్మం, సి జోగులాంబ, వనపర్తి, డి నిజామాబాద్, జగిత్యాల. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ ఏడిబిసి, థర్డ్ వన్ డీసీబీఏ, ఫోర్త్ వన్ డీబీసీఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, డీసీబీఏ. పసుపు వచ్చేసరికి అధికంగా పండించే జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల. ఉల్లి అధికంగా పండించే జిల్లాలు జోగులాంబ, వనపర్తి. మామిడి అత్యధికంగా పండించే జిల్లాలు జగిత్యాల, ఖమ్మం. అలాగే అరటి ఎక్కువగా పండించే జిల్లాలు భద్రాద్రి, భూపాలపల్లి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మరమగ్గాలు అధికంగా గల జిల్లా ఏది? ఫస్ట్ వన్ నారాయణపేట్, సెకండ్ వన్ గద్వాల్, థర్డ్ వన్ యాదాద్రి భువనగిరి, ఫోర్త్ వన్ రాజన్న సిరిసిల్ల. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మరమగ్గాలు అత్యధికంగా గల జిల్లా వచ్చేసరికి రాజన్న సిరిసిల్ల. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే 2021 ప్రకారం రాష్ట్రంలో అధికంగా ఏ రకమైన పారిశ్రామిక యూనిట్లు కలవు? ఫస్ట్ వన్ సూక్ష్మ తరహా సంస్థలు, సెకండ్ వన్ చిన్న తరహా సంస్థలు, థర్డ్ వన్ భారీ సంస్థలు, ఫోర్త్ వన్ మధ్య తరహా సంస్థలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తెలంగాణ ఆర్థిక సర్వే 2021 ప్రకారం రాష్ట్రంలో అధికంగా ఏ రకమైన పారిశ్రామిక యూనిట్లు కలవు అంటే సూక్ష్మ తరహా సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టం యొక్క లక్ష్యం కాని దానిని గుర్తించండి. ఏ ఉపాధి అవకాశాలు పెంచడం, బి ఖాయిలా పడ్డ పరిశ్రమలు ప్రారంభించుటకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం, సి 5 సంవత్సరాల వరకు కరెంటుని యూనిట్కు రూపాయి అందించడం, అంటే యూనిట్కు రూపాయికి అందించడం, డి ఉచిత మౌలిక సదుపాయాలను కల్పించడం. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి, సిడి మాత్రమే. క్రింది వాటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టం యొక్క లక్ష్యం కానిది వచ్చేసరికి 5 సంవత్సరాల వరకు కరెంటు యూనిట్ను రూపాయికి అందించడం, అలాగే మౌలిక సదుపాయాలను కల్పించడం. ఈ రెండు కూడా మనకి కాదు. మరి అయినవి ఏంటేంటి అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టం యొక్క లక్ష్యం ఏంటేంటి? ఉపాధి అవకాశాలను పెంచడము, ఖాయిలా పడ్డ పరిశ్రమలు ప్రారంభించడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వేటిని చేసే హస్తకారులకు నక్కాష్ అని పిలుస్తారు? ఫస్ట్ వన్ పోచంపల్లి చీరలు, సెకండ్ వన్ నిర్మల్ పెయింటింగ్స్, థర్డ్ వన్ సిల్వర్ ఫిలిగ్రీ, ఫోర్త్ వన్ పెంబర్తి ఎత్తడి పరిశ్రమ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిర్మల్ పెయింటింగ్స్. కింది వాటిలో నిర్మల్ పెయింటింగ్స్ చేసే హస్త కళాకారులను నక్కాష్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో క్రింది వాటిలో మొదటిసారిగా నిర్మించిన దానిని గుర్తించుము. ఫస్ట్ వన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సెకండ్ వన్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, థర్డ్ వన్ సిరిపూర్ కాజన్ నగర్ పేపర్ ఇండస్ట్రీ, ఫోర్త్ వన్ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. తెలంగాణ రాష్ట్రంలో క్రింది వాటిలో మొదటిసారిగా నిర్మించినది వచ్చేసరికి సింగరేణి కాలరీస్
కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వస్తువులు, రైట్ సైడ్ జిల్లాలు ఇచ్చాడు. వస్తువులు ఫస్ట్ వన్ ఇక్కత్ చీరలు, సెకండ్ వన్ సిల్వర్ ఫిల్లిగ్రీ, థర్డ్ వన్ చేరియాల్ చిత్రకళలు, ఫోర్త్ వన్ పెంబర్తి మెంటల్ క్రాఫ్ట్. ఇక్కడ జిల్లాలు చూసుకుంటే ఏ జనగాం, బి సిద్దిపేట, సి కరీంనగర్, డి యాదాద్రి భువనగిరి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ BCAD, సెకండ్ వన్ ADBC, థర్డ్ వన్ DCBA, ఫోర్త్ వన్ DBCA. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి. ఇక్కత్ చీరలు వచ్చేసరికి యాదాద్రి భువనగిరి జిల్లా అమ్మ. అలాగే సిల్వర్ ఫిల్లిగ్రీ వచ్చేసరికి కరీంనగర్, చేరియాల్ చిత్రకళలు వచ్చేసరికి సిద్దిపేట, పెంబర్తి మెంటల్ క్రాఫ్ట్ వచ్చేసరికి జనగాం. ఓకేనా? ఇక్కత్ చీరలు యాదాద్రి భువనగిరి, సిల్వర్ ఫిల్లిగ్రీ కరీంనగర్, చేరియాల్ చిత్రకళలు సిద్దిపేట, పెంబర్తి మెంటల్ క్రాఫ్ట్ జనగాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా జతపరచండి ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సెకండ్ వన్ తెలంగాణ స్పిన్నింగ్ మిల్, థర్డ్ వన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫోర్త్ వన్ బారాజల ప్లాంట్. సో ఇక్కడ ఆప్షన్స్ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ మణుగూరు, బి రామగుండం, సి బాలానగర్, డి బోధన్. ఆప్షన్స్ మనం చదువుకుంటే ఫస్ట్ వన్ BCAD, సెకండ్ వన్ ADBC, థర్డ్ వన్ DCBA, ఫోర్త్ వన్ DBCA. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి. DCBA నిజాం షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసరికి బోధన్ అండి. తెలంగాణ స్పిన్నింగ్ మిల్ వచ్చేసరికి బాలానగర్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం, బారాజల ప్లాంట్ వచ్చేసరికి మణుగూరు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో బొగ్గు లభించే ఏకైక రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తెలంగాణ, థర్డ్ వన్ తమిళనాడు, ఫోర్త్ వన్ కర్ణాటక. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 3 to 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఇది ఒక ఎగ్జామ్లో అయితే రాయడానికి ప్రయత్నించండి. తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణ భారతదేశంలో బొగ్గు లభించే ఏకైక రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో 40% తెలంగాణ నుండే లభిస్తుంది. బి గనులు ఖనిజాల ద్వారా అత్యధిక ఆదాయం, సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు అత్యల్ప ఆదాయం, జోగులాంబ గద్వాల వనపర్తి జిల్లాలకు లభించింది. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A మాత్రమే సరైనది, సెకండ్ వన్ B మాత్రమే సరైనది, థర్డ్ వన్ A, B సరైనవి, ఫోర్త్ వన్ A, B సరైనవి కాదు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. బి మాత్రమే సరైనది. గనులు ఖనిజాల ద్వారా అత్యధిక ఆదాయం, సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు అత్యల్ప ఆదాయం, జోగులాంబ గద్వాల వనపర్తి జిల్లాలకు లభిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంలో అధిక బొగ్గు నిల్వలు కలిగి ఉన్నాయి? బి తెలంగాణలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే జిల్లా జయశంకర్ భూపాలపల్లి. సి నాణ్యమైన A గ్రేడ్ బొగ్గు నిల్వలు కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. డి రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ఎక్కువ కలిగిన జిల్లాలు మంచిర్యాల పెద్దపల్లి. పై ప్రవచనాల్లో సరి కాని వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ BC మాత్రమే, సెకండ్ వన్ ABC మాత్రమే, థర్డ్ వన్ ACD మాత్రమే, ఫోర్త్ వన్ BCD మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. BC మాత్రమే సరైనవి. అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే జిల్లా వచ్చేసరికి జయశంకర్ భూపాలపల్లి. నాణ్యమైన A గ్రేడ్ బొగ్గు నిల్వలు కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఏ తెలంగాణలో అధిక మొత్తంలో మ్యాగ్నటైట్ నిల్వలు కలవు? బి తెలంగాణలో హెమటైట్ నిల్వలు గల జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. సి తెలంగాణలో ఇనుప ఖనిజ మేఖల నిల్వ ఎక్కువగా గల ప్రాంతం బయ్యారం, మహబూబాబాద్. పై ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ A, B మాత్రమే, సెకండ్ వన్ B, C మాత్రమే, థర్డ్ వన్ C మాత్రమే, ఫోర్త్ వన్ ABC. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, బీసీ మాత్రమే. చూడండి, తెలంగాణలో హెమటైట్ నిల్వలు గల జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. అలాగే తెలంగాణలో ఇనుప ఖనిజ మేకల నిల్వ ఎక్కువగా గల ప్రాంతం బయ్యారం, మహబూబాబాద్. ఓకేనా, బయ్యారం, మహబూబాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అధికంగా గల ఖనిజం ఏది? ఫస్ట్ వన్ బరైటీస్, సెకండ్ వన్ సున్నపరాయి, థర్డ్ వన్ మ్యాంగనీస్, ఫోర్త్ వన్ డోలమైట్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి, సున్నపరాయి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అధికంగా గల ఖనిజం సున్నపరాయి. అంటే ఫస్ట్ వన్ బొగ్గు నిల్వలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఏ టాన్ బ్రౌన్, బ్లూ బ్రౌన్ గ్రానైట్ లభించే జిల్లా ఏది? నిజామాబాద్, కామారెడ్డి. అలాగే బి బ్లాక్ సాఫిర్ బ్రౌన్ రకాలు లభించే జిల్లాలు వరంగల్ అర్బన్, అలాగే రూరల్ మహబూబాబాద్, ఖమ్మం. అలాగే సి వచ్చేసరికి ఇండియన్ అరోరా రకం కరీంనగర్. పై వాటిలో సరిగా జత చేసిన వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ బి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ బిసి మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఒకసారి చూసుకోండి, బి మాత్రమే సరైనది. బ్లాక్ సాఫిర్ బ్రౌన్ రకాలు లభించే జిల్లాలు వరంగల్ అర్బన్ అండ్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా బంగారం గనులు విస్తరించి ఉన్న నదీ సంగమ ప్రాంతాలను గుర్తించండి. ఫస్ట్ వన్ కృష్ణ తుంగభద్ర, సెకండ్ వన్ కృష్ణ మూసి, థర్డ్ వన్ గోదావరి కిన్నెరసాని, ఫోర్త్ వన్ గోదావరి మంజీరా. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గోదావరి కిన్నెరసాని. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా బంగారం గనులు విస్తరించి ఉన్న నదీ సంగమ ప్రాంతాలు గోదావరి కిన్నెరసాని. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ తాలూకాలోని బొల్లారం, అమరగిరి, సోమశిల, ముద్దిమడుగు ప్రాంతాల్లో కృష్ణా నది చుట్టుపక్కల నిక్షేపించబడి ఉన్న ఖనిజాలు గుర్తించండి. ఫస్ట్ వన్ యురేనియం, సెకండ్ వన్ పెట్రోలియం, థర్డ్ వన్ వజ్రాలు, ఫోర్త్ వన్ బంగారం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వజ్రాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ తాలూకులోని బొల్లారం, అమరగిరి, సోమశిల, మద్దిమడుగు ప్రాంతాల్లో కృష్ణా నది చుట్టుపక్కల నిక్షేపించబడి ఉన్న ఖనిజాలు వజ్రాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. అత్యంత అరుదైన ఖనిజం అయిన ఇయథనైట్ను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలోని ఏ జిల్లాలో గుర్తించారు? ఫస్ట్ వన్ నారాయణపేట, సెకండ్ వన్ మూలుగు, థర్డ్ వన్ భద్రాద్రి కొత్తగూడెం, ఫోర్త్ వన్ నాగర్ కర్నూలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నాగర్ కర్నూల్. అత్యంత అరుదైన ఖనిజమైన ఇయథనైట్ను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలోని నాగర్ కర్నూల్లో అయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రధాన ఖనిజం, రైట్ సైడ్ విస్తరించి ఉన్న జిల్లా. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ మాంగనీస్, సెకండ్ వన్ ఇనుప ఖనిజం, థర్డ్ వన్ బొగ్గు, ఫోర్త్ వన్ గ్రానైట్. రైట్ సైడ్ ఏ కరీంనగర్, బి భద్రాద్రి కొత్తగూడెం, సి ఖమ్మం, డి ఆదిలాబాద్. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే బీసీఏడి, సెకండ్ వన్ ఏడీబీసీ, థర్డ్ వన్ డీసీబీఏ, ఫోర్త్ వన్ డీబీసీఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డీసీబీఏ. ఇక్కడ చూడండి ఒకసారి, మాంగనీస్ వచ్చేసరికి ఆదిలాబాద్ అమ్మ, అలాగే ఇనుప ఖనిజం వచ్చేసరికి ఖమ్మం, అలాగే బొగ్గు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం, గ్రానైట్ వచ్చేసరికి మనకి కరీంనగర్. ఓకేనా. మ్యాంగనీస్ ఆదిలాబాద్, ఇనుప ఖనిజం ఖమ్మం, బొగ్గు భద్రాద్రి కొత్తగూడెం, గ్రానైట్ కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఈ మధ్య కాలంలో తెలంగాణలోని ఏ జిల్లాలో 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు? ఫస్ట్ వన్ రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం, సెకండ్ వన్ మల్లాయిపల్లె ఖమ్మం, థర్డ్ వన్ దామరచర్ల నల్గొండ, ఫోర్త్ వన్ లంబాపూర్ నమ్మాపురం నల్గొండ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లంబాపూర్ నమ్మాపురం నల్గొండ. ఈ మధ్యకాలంలో తెలంగాణలోని లంబాపూర్ నమ్మాపురం నల్గొండలోని ఈ యొక్క గ్రామాల్లో, అంటే ఈ లంబాపూర్ నమ్మాపురం అనేవి గ్రామాలు కదా, ఈ నల్గొండ జిల్లాలో 11 మిలియన్ల టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ రకమైన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది? ఫస్ట్ వన్ సౌర విద్యుత్, సెకండ్ వన్ థర్మల్ విద్యుత్, థర్డ్ వన్ జల విద్యుత్, ఫోర్త్ వన్ పవన విద్యుత్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఒకసారి చూసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ని ఉత్పత్తి చేయు సంస్థ ఏది? ఫస్ట్ వన్ టీఎస్ జెన్కో, సెకండ్ వన్ టీఎస్ ట్రాన్స్కో, థర్డ్ వన్ టీఎస్ జెన్పాడ్, ఫోర్త్ వన్ టీఎస్ కరెంట్స్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ని ఉత్పత్తి చేయు సంస్థ టీఎస్ జెన్కో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ని ఉపయోగించే రంగం ఏది? ఫస్ట్ వన్ గృహ రంగం, సెకండ్ వన్ వ్యవసాయ రంగం, థర్డ్ వన్ పరిశ్రమల రంగం, ఫోర్త్ వన్ వాణిజ్య రంగం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ను ఉపయోగించే రంగం గృహ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, తెలంగాణలో అత్యధిక జల విద్యుత్ను ఉత్పత్తి చేయనిది ఏది? ఫస్ట్ వన్ జోరాల జల విద్యుత్ కేంద్రం, సెకండ్ వన్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ విద్యుత్ కేంద్రం, థర్డ్ వన్ సింగూర్ ఎడమగట్టు కాలువ విద్యుత్ కేంద్రం, ఫోర్త్ వన్ ఎస్ఆర్ఎస్పి విద్యుత్ కేంద్రం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ విద్యుత్ కేంద్రం. తెలంగాణలో అత్యధిక జల విద్యుత్ను ఉత్పత్తి చేసింది శ్రీశైలం ఎడమగట్టు కాలువ విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి థర్మల్ విద్యుత్ స్టేషన్ ఏది? ఫస్ట్ వన్ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్, సెకండ్ వన్ కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, థర్డ్ వన్ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, ఫోర్త్ వన్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్. తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి థర్మల్ విద్యుత్ స్టేషన్ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఫస్ట్ వన్ ఆదిలాబాద్, సెకండ్ వన్ వరంగల్ అర్బన్, థర్డ్ వన్ కరీంనగర్, ఫోర్త్ వన్ నల్గొండ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆదిలాబాద్. జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో అయితే కలదు. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఇక్కడ కూడా మనకి జతపరచండి అని ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ జల విద్యుత్ కేంద్రాలు, రైట్ సైడ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలు ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ జూరాల ప్రాజెక్ట్, సెకండ్ వన్ పోచంపాడు ప్రాజెక్ట్, థర్డ్ వన్ సింగూరు ప్రాజెక్ట్, ఫోర్త్ వన్ నిజాం సాగర్ ప్రాజెక్ట్. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ 10 మెగావాట్లు, బి 15 మెగావాట్లు, సి 36 మెగావాట్లు, డి 234 మెగావాట్లు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ ఏడిబిసి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ డిబిసిఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి, డిసిబిఏ జూరాల ప్రాజెక్ట్ వచ్చేసరికి 234 మెగావాట్లు, పోచంపాడు ప్రాజెక్ట్ వచ్చేసరికి 36 మెగావాట్లు, సింగూరు ప్రాజెక్టు వచ్చేసరికి మనకి 15 మెగావాట్లు, నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి 10 మెగావాట్లు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
8th క్వశ్చన్, కృష్ణా నదిపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పులిచింతల జల విద్యుత్ కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ 270 మెగావాట్లు, సెకండ్ వన్ 320 మెగావాట్లు, థర్డ్ వన్ 120 మెగావాట్లు, ఫోర్త్ వన్ 140 మెగావాట్లు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 120 మెగావాట్లు. కృష్ణా నదిపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పులిచింతల జల విద్యుత్ కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 120 మెగావాట్లుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారాలు మరియు పంపిణీలకు సంబంధించిన టారిఫ్లను నిర్ణయిస్తూ వాటికి అవసరమైన లైసెన్సులను జారీ చేస్తూ వీటి మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరిస్తుంది. ఫస్ట్ వన్ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, సెకండ్ వన్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, థర్డ్ వన్ తెలంగాణ స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫోర్త్ వన్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చక్కగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారాలు మరియు పంపిణీలకు సంబంధించిన టారిఫ్లను నిర్ణయిస్తూ వాటికి అవసరమైన లైసెన్సులను జారీ చేస్తూ వీటి మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరిస్తుంది ఏది అంటే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 2015-16 గణాంకాల ప్రకారం రాష్ట్రం యొక్క భూ కమత పరిమాణం 1 హెక్టారు. బి, రాష్ట్ర సగటు కమత పరిమాణం జాతీయ స్థాయితో పోలిస్తే 0.8 హెక్టార్లు తక్కువగా కలదు. సి, రాష్ట్రంలో మొత్తం భూ కమత పరిమాణం 59.72 లక్షల హెక్టార్లు. డి, భూ కమతాల సంఖ్యాపరంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానం. పై ప్రవచనాల్లో 2015-16 భూ కమత గణాంకాల ప్రకారం సరైన వాక్యాలను గుర్తించండి. సో ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి మాత్రమే. మీకు టైం ఒక 2-3 సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తాను, ఎందుకంటే ఇది మీరు ఎగ్జామ్లో అయితే రాయండి. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా కామెంట్ సెక్షన్లో ఎగ్జామ్లో ఎప్పుడైతే రాస్తారో మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అండ్ మీరు తప్పు చేసినా కూడా ఆన్సర్ నేను చెప్పేటప్పుడు మీకు అలా మైండ్లో అయితే గుర్తుండిపోతుంది. సరేనా. సో ఏబిసి మాత్రమే మనకు సరైనవి. ఏంటంటే 2015-16 గణాంకాల ప్రకారం రాష్ట్రం యొక్క భూ కమత పరిమాణం 1 హెక్టార్ అండి. అలాగే రాష్ట్ర సగటు కమత పరిమాణం జాతీయ స్థాయితో పోలిస్తే 0.8 హెక్టార్లు తక్కువగా కలదు. రాష్ట్రంలో మొత్తం భూ కమత పరిమాణం 59.72 లక్షల హెక్టార్లు. ఓకేనా. ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 2015-16 వ్యవసాయ కమతాల గణాంకాల ప్రకారం క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ రాష్ట్రంలో ఉపాంత కమత సగటు పరిమాణం, సెకండ్ వన్ రాష్ట్రంలో చిన్న కమత సగటు పరిమాణం, థర్డ్ వన్ రాష్ట్రంలో మధ్య తరహా కమత సగటు పరిమాణం, ఫోర్త్ వన్ రాష్ట్రంలో భారీ తరహా కమత సగటు పరిమాణం. రైట్ సైడ్ చూసుకుంటే ఏ 14.22 హెక్టార్లు, బి 5.48 హెక్టార్లు, సి 1.40 హెక్టార్లు, డి 0.44 హెక్టార్లు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ ఏడిబిసి, థర్డ్ వన్ డీసీబీఏ, ఫోర్త్ వన్ డీబీసీఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఇటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఒక క్వశ్చన్లో ఒక 5-6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి తెలుసుకునే విధంగా ఉంటుంది. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డీసీబీఏ రాష్ట్రంలో ఉపాంత కమత సగటు పరిమాణం 0.44 హెక్టార్లండి. అలాగే రాష్ట్రంలో చిన్న కమత సగటు పరిమాణం 1.40 హెక్టార్లు. రాష్ట్రంలో మధ్య తరహా కమత సగటు పరిమాణం 5.48 హెక్టార్లు. రాష్ట్రంలో భారీ తరహా కమత సగటు పరిమాణం వచ్చేసరికి 14.22 హెక్టార్లు. ఓకేనా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్